This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My3 News. Munduga headlines. గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా భారీ ధర్నా. తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటావార్పు. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ప్రారంభమైన మృగశిర కార్తె, చేపల మార్కెట్లో వినియోగదారుల సందడి. ప్రజాపాలనలో భాగంగా కొనసాగుతున్న వార్డు సభలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ సూచన. ఇక వార్తల్లోని వివరాలు. పెంచిన చమురు ధరల్ని బీజేపీ ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంటింటి గ్యాస్ ధర 29 రూపాయలు పెంచడంతో కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, తక్షణమే పెంచిన ధరల్ని తగ్గించాలని కోరారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఖాళీ సిలిండర్లను ప్రదర్శించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్డుపైన కట్టెలతో వంట చేస్తూ వినూత్న నిరసనను తెలియజేశారు. గత నెల రోజులుగా బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగియగానే ధరలను పెంచుతూ ప్రజలపైన భారం మోపుతున్నారని ఆరోపించారు. మోసపూరిత బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం పేదోడి పొట్ట కొడుతోందన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత ధరలను పెంచుతోందని గుర్తు చేశారు. వెంటనే ధరలను తగ్గించి పాత సబ్సిడీని పునరుద్ధరించాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యంతో పాటు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద కక్ష కట్టినట్టు విపరీతమైనటువంటి ధరలు పెంచే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, నిన్నటికి నిన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 29 రూపాయలు పెంచి ఇలా పేద తరగతి, మధ్యతరగతి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రజల మీద భారం మోపబోతున్నాడు. దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మోసపు సర్కారుకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న విధంగానే పెదవులు తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సామాన్య మానవుని మీద విపరీతమైన భారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ద్వారా భారం పడుతూ ఉంటే పెదవులు మూసుకుంటా అంటే కలవది.
ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులంతా మరి ఏం బీక్తారు అని అడుగుతా ఉన్నాం. ప్రతిదానికి వివాదాస్పదంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రకరకాలుగా మరి మాట్లాడేటువంటి మీరు ఇవాళ పెదవులు ఎందుకు తెరచలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత యుద్ధాన్ని నెపంగా పెట్టుకొని గ్యాస్ ధరలను పెంచడం కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వారు ప్రజలను అడ్డివిరుస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలు దీంతో ఎంతో అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగిన దాంతో అన్ని రంగాల మీద దీని యొక్క ప్రభావం పడి ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ధరలు పెంచామని చెప్తూనే ఎలక్షన్లు అయిన తెల్లారే మా నాయకుడు చెప్పిండు కూడా రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఎలక్షన్లకు ముందు ధరలు పెంచామని ఎలక్షన్లు అయిన తెల్లారి ధరలు వేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా అది వాస్తవం జరిగింది. నేడు భారతదేశంలో 4 రాష్ట్రాల ఎన్నికలైన తెల్లారే మోడీ నిజ స్వరూపం తెలిసిపోయింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ ఫిర్యాదులని కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యని పరిష్కరించాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. తమకు విద్యుత్ మీటరు కేటాయించాలని కోరుతూ ఓ కుటుంబం ప్రజావాణిని ఆశ్రయించింది. కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలోని 110 సర్వే నెంబర్లో తన సోదరుడికి స్థలం ఉందని బాధితులు తెలిపారు. కాగా విద్యుత్ మీటరు అందించాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తన సోదరుడికి అనుమతి ఇచ్చారని తనకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంటు లేకపోవడంతో గుడిసెల్లో జీవిస్తున్నామని బాధితులు తెలిపారు. గత 3 ఏళ్లుగా విద్యుత్ లేదని అధికారుల నిర్లక్ష్యంతోనే చీకట్లో జీవిస్తున్నామని చెప్పారు. తమకి చిన్నపిల్లలు ఉన్నారని పాముల భయంతో బతుకుతున్నామని బాధిత మహిళ వాపోయింది. మాకు 110 సర్వే నెంబర్లో మాకు ల్యాండ్ ఉన్నది మా బాబు పేరు మీద. అట్లా ఇల్లు కట్టుకోవడానికి మా తమ్మునికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. మాకు ఇవ్వని చెప్పి అంటే గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదు. సరే మరి ఎట్లా అని చెప్పి చిన్న గుడి చేసుకుని అక్కడే ఉంటున్నా. ఇల్లుకు పర్మిషన్ ఇవ్వలేదు ఇంతవరకు. కరెంటు మీటర్ కొరకు కూడా అప్లై చేసిన నేను ఆన్లైన్లో దాదాపు ఒక 6,000 రూపాయలు ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకున్నా. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిర్రు, అన్ని క్లియర్ ఉన్నాయని చెప్పి లైన్మెన్ వాళ్ళు వీళ్ళందరూ చూసుకున్న తర్వాత ఆయన కరెంట్ మీటర్ వచ్చి పిడి చేసిర్రు. పిడి చేసిన ఆయన కూడా ఒక 1000 రూపాయల దాకా ఇచ్చిన ఖర్చులకు. పిడి చేసిన తర్వాత నాకు చెప్పకుండా చేయకుండా ఒక 15 రోజుల వరకు కరెంట్ మీటర్ వీక్కొని పోయారు. నేను ఇంటిమేషన్ ఇలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. నేను మళ్ళీ మండలం అయిన మన సత్యనారాయణ సార్ ఏఈ గారి దగ్గరికి పోయిన మానకొండూరుకి పోయినాక సార్ నడితే మీ ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు అని చెప్పన్నాడు. అంటే నేను గ్రామ పంచాయతీ వైస్ మా సర్పంచ్ గారికి కూడా కలిసి చెప్తే వాళ్ళని కూడా పిలిపించాడితే మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, మేము ఎలాంటి ఆబ్జెక్షన్ చేయలేదని వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఏఈ గారి దగ్గర పోయి నేను అడిగితే మీకు లైన్ దూరం ఉన్నదా అని చెప్పి మాట్లాడిండు. సరే సార్ మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పంటే మళ్ళీ కొత్తగా కట్టుకో, నీకు 3-4 పోల్లు ఎత్తా అని చెప్పాడు. అట్లా కూడా కట్టుకోవడానికి కూడా సిద్ధమైతే సార్ ఒకసారి ఇంటికి వచ్చి చూసిపోయిండు. మళ్ళీ తెల్లారిపోతే అడిగితే ఏమంటాడు అంటే మీ గ్రామ పంచాయతీ లెటర్ రాయించుకురా కార్యదర్శి దగ్గర ఉంచాలని మాట్లాడుతుండు. ఇప్పుడు మేము ఉండబట్టి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. మా చిన్న పిల్లలు స్కూల్కి చదువుకుంటారు, ఇబ్బంది అవుతుంది. కరెంట్ అసలు ఎన్ని రోజులు తిరిగినా కానీ అసలు కరెంటే లేదు మాకు. ఏమనంటే ఆయన ఇంటికి వచ్చి మాట్లాడుతుండు, మీ బాబాయ్ తీపిస్తుండు కదా అని మాట్లాడిపోయిండు. ఆయన ఎందుకు తీపిచ్చిండు మరి ఏం కారణం సార్, మీరే గవర్నమెంట్ కదా మీరు అడగరా అని అంటే కాదమ్మా మీ ఇంట్లో మీరు చూసుకోవాలి, మా దాకా ఎందుకు వస్తానే అని మాట్లాడిపోయిండు ఆయన. చిన్న పిల్లలు 2 సార్, ఈమె 1st క్లాస్ ఈమె 3rd క్లాస్. ఇప్పుడు వీళ్ళిద్దరికి చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ వానకు గాడుపుకు ఉడకపోతాకి మొత్తం పాములు తాపకొట్టి బయటకు వస్తుంటే వీళ్ళు భయపడతారు. విద్యార్థులకు భద్రత, మౌలిక వసతులు కల్పించని పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ప్రజావాణిలో కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేశారు. జమికుంటలోని మాస్టర్స్ స్వామి వివేకానంద స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి భద్రత కరువయిందని ఆరోపించారు. గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఓ బాలికపై అత్యాచారం కూడా జరిగిందని తెలిపారు. భద్రత, వసతులు కల్పించలేని మాస్టర్స్ స్వామి వివేకానంద స్కూల్ అనుమతులని రద్దు చేయాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనుమతులని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమనగా జమ్మికుంట పట్టణంలోని మాస్టర్స్ స్వామి వివేకానంద స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి ఎస్వి స్కూల్లో
పిల్లలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్యాగ్ కానీ షూస్ కానీ ఇవ్వకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి గత 4-5 సంవత్సరాలుగా పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన పలుమార్లు పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే గత సంవత్సరం నవంబర్ 3-4 తేదీల్లో హాస్టల్లో చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి 2 విద్యార్థులు హాస్టల్ నుండి వెళ్ళి పురుగుల మందు గడ్డి మందు తాగడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితులలో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఆందోళన చేసినాయి. ఆ రోజు గతంలో గ్రామస్తులమంతా కలిసి కొనుగోలు చేసిన భూమి అన్యాక్రాంతమవుతుంది అంటూ ప్రజావాణిలో సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో 1981 సంవత్సరంలో ఓ వ్యక్తి నుండి స్థలాన్ని కొనుగోలు చేసి పీహెచ్సీ సెంటర్కు ఏర్పాటు చేశారు. కాగా అందులోని 40 గుంటల స్థలంలో 8 గుంటల భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని సర్పంచ్ ఆరోపించారు. అధికారులు స్పందించి ఇటు స్థలాన్ని తిరిగి డిఎంఎన్హెచ్ఓకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి కావాల్సిన ఎకరా భూమిని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో కొంత భాగము ఒక 3 గుంటల మందము అన్యాక్రాంతమై కబ్జాకి గురి కావడం జరిగింది. దానికోసమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సత్వరమే దీనిని మీరు దృష్టిలోకి తీసుకొని పరిష్కరించగలరని కోరుతున్నాను. గతంలో 1981 సంవత్సరంలో గ్రామస్తులందరం కలిసి 40 గుంటల భూమి చందాలు వసూలు చేసుకొని ఒక రైతు దగ్గర నుంచి కొనడం జరిగింది. అటు భూమిలో గ్రామస్తులకు ఏదైనా అవసరం నిమిత్తం హాస్పిటల్ కట్టాలని కోరిక ఉండేది. అలాంటిది గతంలో 2023లో ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. కానీ మాకు అనుమానం వచ్చి సర్వే చేయించగా 8 గుంటల భూమి తక్కువ రావడం జరిగింది. దానికి మేము సర్పంచ్ గెలిచిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం అందజేయడంతో ఎంఆర్ఓ గారు సర్వేను పంపించి సర్వే చేయడం జరిగింది. అందులో చుట్టుపక్కల ఏదైతే భూమి ఉందో 5 గుంటల భూమి కలవడం కూడా జరిగింది. సుమారు ఒక 5 గుంటల భూమి జరగడం జరిగింది. ఇంకొక 3 గుంటల భూమి ఇదే సర్వేని మన అనుకున్న ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అట్టి భూమిని అతను దొంగ పట్టగా ఇంటి నెంబర్ మీద ఆబాద్ భూమి అని చెప్పి అతను పట్టా వేసుకోవడం జరిగింది. మేము అద్దురాలు పత్రానికి వెళ్తే గ్రామస్తులందరం వెళ్ళినా కూడా మా సిబ్బంది మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. కావున ఇది సమస్య పరిష్కారం కావాలంటే కలెక్టర్ గారే మాకు దారి చూపించాలని చెప్పి ఈరోజు గ్రామస్తులు అందరూ కలిసి మా పాలకవర్గం అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తమ స్థలాల్లో కొనుగోలు విక్రయాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ శివార్లోని 19, 20, 21, 22 డివిజన్లకు చెందిన పట్టా భూములని నిషేధిత జాబితాలో చేర్చాలని బాధితులు తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకుని రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంవత్సర కాలంగా వేచి చూస్తున్నామని, కొనుగోలు చేయక అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నామని బాధితులు తెలిపారు. నిషేధిత చట్టంలో పెట్టినటువంటి భూముల గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇది ఒక 5-6 నెలల నుంచి ప్రతి వారం వచ్చి కలెక్టర్ గారికి మా యొక్క 19, 20, 21, 22 4 డివిజన్లకు చెందినటువంటి పట్టా భూములను నిషేధ జాబితాలో పెట్టారని చెప్పి పదే మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పాత కలెక్టర్ గారు పెట్టి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. కొత్త కలెక్టర్ గారు కొత్తగా వచ్చి 4 నెలలు అయింది. కాబట్టి వారు ఇంకా దీని మీద స్టడీ చేస్తున్నారని చెప్తున్నారు. ఏదో కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది చాలా రోజుల నుంచి నా సమస్య, దాదాపుగా 50 సంవత్సరాల కిందటి సమస్య కాబట్టి మాకు కొంచెం మేము అదే విచారిస్తున్నాము అని చెప్తున్నారు. తర్వాత చీఫ్ జస్టిస్ దగ్గర ఆర్డర్ పెండింగ్ ఉందని ఒకటి చెప్పారు. టైం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ 1 సంవత్సరం అయింది, ఇంకా టైం అంటున్నారు. మరి ఏంటిది పరిస్థితి? కోర్టుకు వెళ్ళమంటారని అడిగితే అది కూడా స్పష్టమైన సమాధానం రావట్లేదు. సంవత్సరాల కొద్ది విచారణ అని పెండింగ్ పెడితే మరి ఇండ్లు కట్టుకున్న పరిస్థితి, 80% ఇండ్లు కట్టుకున్న పరిస్థితి, ఈ వందలాది ఎకరాల పరిస్థితి ఏంటిది? బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years.
Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. సోమవారం రోజున మృగశిర కార్తె ప్రారంభమైంది. ఈ మృగశిర ప్రారంభంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రజలు మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే చేప మందు పంపిణీ జరగగా ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప మందును స్వీకరిస్తారు. మృగశిర కార్తె సందర్భంగా కరీంనగర్లోని పలు మార్కెట్లు కలకలలాడాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. బొచ్చె, రవు, చందమామలు, ఉలిచెలు, గురిజలు, పాపర్లు లాంటి 50 రకాల చేపలు మార్కెట్లో లభించాయి. కాగా కొందరు చేప మందు తింటూ మృగశిరానికి స్వాగతం పలకగా మరికొందరు వివిధ రకాల చేప కూరలని తింటూ ఆస్వాదిస్తుంటారు. అయితే చేప మందు తినడం ద్వారా అస్తమా, ఛాతీకి సంబంధించిన వ్యాధులు నయమవుతుంటాయని ప్రజల నమ్మకం. కాగా చేపల కొనుగోలుకు 4-5 రోజుల నుంచే జిల్లా కేంద్రంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో మార్కెట్లు జనాలతో కలకలలాడుతున్నాయి. మరోవైపు గ్రామాల్లోని చెరువులలో చేపల్ని పట్టి తిరుగుతూ అమ్ముకుంటున్నారు. ఫిష్ మార్కెట్లు రోజు రద్దీగానే ఉండడంతో ధరలు పెరిగినా వినియోగదారులు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా రకాలను బట్టి కిలోకి 200 నుంచి 800 రూపాయల వరకు చేపల ధర పలుకుతున్నాయి. మార్కెట్లో ధరలు సాధారణంగా ఉన్నాయని, మృగశిర కార్తె రోజున చేపలు తినడం పురాతన కాలంగా వస్తున్న ఆనవాయితీ అని వినియోగదారులు చెబుతున్నారు. ప్రతి మృగశిర కార్తె రోజున చేపలు తింటుంటామని చెప్పారు. ఆరోగ్యానికి మంచిదనే కారణంగా మార్కెట్కు వచ్చామన్నారు. చేపలు తినడం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మకం ఉందని చెప్పారు. గిరాకీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం తెలిసిన కొద్ది వస్తారు. ఇప్పుడైతే తెలియదు. నిన్న కూడా ఉంది. నిన్న ఈరోజు 2 రోజులు జరుగుతుంది. రేపు కూడా ఉంటుంది. కార్తె వచ్చింది కాబట్టి ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. మా దగ్గర అయితే ఒక 5 రకాలు ఉన్నాయి. అందరూ ఒక 10 ఐటమ్స్లు ఉంటాయి మార్కెట్లో. రొయ్యలు కానీ, చిన్న కొడుపెలు కానీ, బొమ్మెలు, వాల్గలు, బొచ్చెలు అన్ని రకాలు ఉంటాయి. పాంప్లెట్స్, గురిజలు అన్నీ ఉంటాయి. ఉంటుంది కాబట్టి ఈరోజు గిరాకీ లేదు కాబట్టి అదే రోజు మినిమం రేటే అమ్ముతున్నాము. ఎక్కువ అమ్మట్లేదు. రవ్వులు అయితే 150 అమ్ముతున్నాము. ఎప్పుడు అమ్మే రేటే. బొమ్మలు అయితే 350, 400, 300. రొయ్యలు అయితే 350 గిరాకు ఉంటుంది. కారణం ఏంటంటే మృగశిల కార్తె తినాలని. అది చేప మంది వేస్తారు కదా, అది చేప మంది అనుకొని తింటారు ఎవరైనా. బాగానే అందరు చేపలు తినే వెనకటి నుంచి వస్తుంది. ఈరోజు సోమవారం రావడం వల్ల గిరాకీ బాగా డల్ ఉంది. అదే ఆదివారం లేదా బుధవారం, మంగళవారం అయితే గిరాకీ బాగుండు. ఇలా సోమవారం కదా, గిరాకీ డల్ ఉంది. వేసుకున్న వాళ్ళందరూ గిరాకీ లేక బాధపడుతున్నారు. డల్ ఉంది. రేట్లు ఉన్నాయి మరి ఈ రోజు? హోల్సేల్ 140 రూపీస్ ఉంది. రిటైల్ కూడా గిరాకీ లేక 150, 160 అమ్ముతున్నారు. తేడా ఏం లేదు. ఆ రోజు వెనకటి నుంచి మన తాత ముత్తాతల నుంచి ఆ రోజు తింటే బాగుంటుంది అని చెప్పి మనకేం తెలుసు కానీ అప్పటిదాన్ని వస్తున్నారు, తింటున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి కూడా తింటాం. ఇవి చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇంతకుముందు 150 kgs అట్లా ఉండే, ఈసారి 180, 200కి అమ్ముతున్నారు. అది ఎలాగైనా తినాలని చెప్పి తీసుకుంటున్నాము. అంటే ఈరోజు స్పెషల్ డే అని చెప్పి హెల్త్కి కూడా మంచి చేపలు తింటే అది అని చెప్పి అది ఉన్నది కదా, దానివల్ల సో అది ఎంత రేటు పెట్టి అయినా కూడా తీసుకోవాల్సిందే అని చెప్పి తీసుకోవడం అంతది. మృగశిర అంటే ఇక ఇదొక అనాయితీగా వస్తున్న వ్యవస్థ. దాని ప్రకారం వర్షాకాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన వార్డు సభకి ఆయన హాజరయ్యారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వార్డు సభకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ అధికారులు అవగాహన కల్పించారు. వివిధ శాఖల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్తో పాటు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
పెంచిన ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తక్షణమే తగ్గించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య అన్నారు. గ్యాస్ ధరల పెరుగుదలని నిరసిస్తూ కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. వెలిచాల రాజేందర్రావు నివాసం నుంచి తెలంగాణ చౌక్ వరకు ఆకుల నరసయ్య నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆకుల నరసయ్య అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. వెంటనే గ్యాస్ ధరల్ని తగ్గించి ప్రజలకి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్, అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యులంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పష్టమ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారె సమర్పించారు. ప్రతి సంవత్సరం ఈ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి చీరా సారే ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తామని పద్మశాలి కులస్తులు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండేలా ఆశీర్వదించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, సత్యనారాయణ, రమేష్, లక్ష్మి, శారద, జయశ్రీ, విజయానందం, వాసాల రమేష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలి అంటూ కరీంనగర్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 1వ తేదీన జీతాలు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారని చెప్పారు. జీతం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మొదటి రోజునే జీతభత్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేని యెడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డితో పాటు సిఐటియు నాయకులు, గ్రామ పంచాయతీ కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ధర్నాలు చేస్తున్నారు. ఆ రోజు ఓట్ల కోసం, ఎన్నికల కోసము మేము కనీస వేతనాలు 26,000 ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు రోజు వేతనాలు ఇస్తామని చెప్పారు. 1వ తారీఖు కాదు కదా, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 నుంచి 6 నెలలైనా కూడా జీతాలు రావట్లేదు. కొత్తగా పంచాయతీలకు ఎన్నికలైన తర్వాత సర్పంచ్ల నుండి అట్లాగే ఉప సర్పంచ్ల నుంచి అనేక వేధింపులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్న కొద్దిపాటి గ్రాంట్లు కార్మికుల జీతాలు ఇవ్వకుండా ఇతర అవసరాల కోసము వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే వీళ్ళందరికీ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నెలకు కావాల్సిన బడ్జెట్ అంతా కూడా కేటాయించి 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరో వాగ్దానం అయినా కనీస వేతనం 26,000 అవుతుందో 26,000 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకిచ్చిన హామీలని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంవత్సరానికి ఎకరాకు 15,000 రైతు భరోసా కింద రైతులకి పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 పంటలకి రైతు భరోసా నిధులు ఎగ్గొట్టింది అన్నారు. జిల్లాలో వ్యవసాయ ప్రణాళిక శాస్త్రీయంగా లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకి ఎరువులు, పురుగుల మందులు కూడా సరిపడా అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాదా బైనమాలని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కోశాధికారి బాసిరా సంపత్రావు, సహాయ కార్యదర్శులు చెల్పూరి రాములు, శీలం అశోక్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో రైతాంగ సమస్యలపైన చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాకు సంబంధించిన రైతులకు ప్రధాన సమస్యలు, ఇప్పుడు తక్షణం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎరువుల సమస్య. ఎరువులకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని పోయిన సంవత్సరం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఆచరణలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఏదైతుందో యాప్ వల్ల, యూరియా యాప్ వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం కలగలేదు. అది ఆచరణలో తేలిపోయింది. కాబట్టి యాప్ను రద్దు చేసి డైరెక్ట్గా రైతులకు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డిఏపి ఎరువులు మొత్తం పూర్తి స్థాయిలో కొరతలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో ఆ ప్రాంతం ఒక బీచ్ ను తలపిస్తుంది. దీనివల్ల పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ముఖ్యంగా వేసవి సెలవులు కావడంతో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో మానేరు నీటిలో స్నానాలు చేస్తూ ఎగసి పడుతున్న అలల్ని చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఈ ఆనందం వెనుక పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లో గతంలో మట్టి తీయడం వల్ల ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. నీటి లోతు తెలియక దిగితే ప్రాణాలకే ముప్పుండే ప్రమాదం ఉంది. కొందరు యువకులు నీటిలో ఒడ్డున కార్లతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుండడం చర్చానీయాంశమైంది. నది తీరంలో కూర్చొని మద్యం సేవించడమే కాకుండా ఖాళీ సీసాలని అక్కడే పగలగొడుతున్నారు. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా పిల్లలకి గాయాలయ్యేలా చేస్తోంది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను కారు ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. పర్లపల్లికి చెందిన కామర్ల ఎల్లయ్య మృతి చెందగా వీనవంకకు చెందిన తూర్పాటి రమేష్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాస్ ధరల్ని పెంచి బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని జిల్లా తెలంగాణ రక్షణ సేన నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. ఆడవారికి అండగా ఉంటామంటూ కేంద్రంలోని బీజేపీ బూటకపు ప్రచారం చేస్తూ గ్యాస్ ధరల్ని పెంచి నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. 3 నెలల్లో 3 విడతలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని పెంచిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించి నిరుపేద ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 నెలల్లోనే 3 సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా ఈరోజు గ్యాస్ ధరలు పెంచడంతో నిరసనగా ఇలా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కరీంనగర్లో కట్టెల పొయ్యి మీద వంటలు చేసి మా యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే టకా 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 గ్యాస్ ధరలు పెంచుకుంటా
ఈరోజు 100 రూపాయలకు దగ్గర 100 రూపాయలను ఈరోజు పెంచడం జరిగింది 3 దఫలుగా. ఒకసారి 60, ఒకసారి 17, మొన్న 29 రూపాయలు. ఈరోజు ఒక పక్క గ్యాస్ను వాడకంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీరు వాడొద్దు అని చెప్పి కమర్షియల్ అంతా కూడా బంద్ చేసిండ్రు. చేనేత కార్మికుల పొట్టకొట్టే ప్రభుత్వ సమీకృత టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో ఉమ్మడి జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గత 24 ఏళ్లుగా చేనేత సహకార సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలని ఆప్కో, టెస్కో సంస్థలు కొనుగోలు చేసేవని గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సమీకృత టెండర్ల ద్వారా వస్త్రాలని కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం టెండర్ల విధానాన్ని రద్దు చేసి కార్మికులకి చేతి నిండా పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో చేనేత సహకార సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఆప్కో మాజీ డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ, సంఘం అధ్యక్షులు వెంకటేష్, సర్వేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకుడు అంటాడు మమ్మల్ని అందరూ ఇదివరకు మరి ఏ సంఘాలలో మీరు ఏం ఇస్తారా మా కార్మికులకు పని చెప్తారు అనేకనే అందరు ఇవాళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆడవాళ్ళు బంద్ ఎందుకు పెట్టి బంద్ పెట్టి వెంకట్రావు తోటి ఎంత 7 గంటలకే మాట్లాడినా నేను. అదే వాళ్ళు బంద్ ఎందుకు పెట్టిరంటే వాళ్ళు సొంత సంఘాలు కాబట్టి న్యాయ సంఘాలు అంతమాట నిలిచి పెడదాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.